నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు ఈశ్వర్ హోమ్ ఫుడ్స్. నేను మీ నవీన. ఈరోజు మనం చాలా సింపుల్‌గా ఇంట్లో దొరికే ఇంగ్రీడియెంట్స్‌తో సూపర్ టేస్టీ అరటికాయ డుల్లు కర్రీ ప్రిపేర్ చేద్దాం. ఈ కర్రీ చపాతీకి, రైస్‌కి, సాంబార్‌కి, ఈవెన్ లంచ్ బాక్స్‌కి కూడా పర్ఫెక్ట్ కాంబినేషన్. ఇంకా లేట్ చేయకుండా రెసిపీ స్టార్ట్ చేద్దాం. ఈ కర్రీ ప్రిపేర్ చేయడానికి ఇలా ఒక అరటికాయ తీసుకొని దాన్ని వీడియోలో చూపిస్తున్నట్లుగా పీల్ చేసుకోవాలి. ఈ కర్రీ మనకి చాలా సింపుల్ గా చాలా క్విక్ గా రెడీ అయిపోతుంది. ఇంకా అలాగే ఈ కర్రీ మనకి మన అమ్మమ్మల కాలం నాటి రెసిపీ అన్నమాట. సో ఎలా చేయాలో చూసేద్దాం. ఇలా శుభ్రంగా అరటికాయ మీద ఉన్న తొక్కంతా తీసేసుకోవాలి. నేను ఇక్కడ 6 అరటికాయలతో చేసుకుంటున్నాను. మీకు ఎన్ని అరటికాయలు కావాలంటే అన్ని అరటికాయలతో కర్రీ ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా పీల్ చేసుకున్న అరటికాయల్ని ఒక కుక్కర్ లో కొంచెం వాటర్ వేసుకుని దాంట్లో వేసుకోవాలి. ఈ అరటికాయలని శుభ్రంగా 2-3 టైమ్స్ బాగా వాష్ చేసుకోవాలి. అరటికాయల పైన జిగురులా ఉంటుంది కదా, అదంతా పోయేంత వరకు బాగా పిసుక్కొని శుభ్రంగా వాష్ చేసుకోవాలి. అరటికాయలు ఇలా పీల్ చేయకుండా డైరెక్ట్ గా కూడా ఉడకబెట్టేసి పైన తొక్కంతా ఒలిచేయొచ్చు. అలాగైనా చేసుకోవచ్చు. కానీ నేను మాత్రం ఇలాగే చేస్తాను. మనం అరటికాయలను శుభ్రంగా వాష్ చేసుకున్నాం కదా, ఇప్పుడు దాంట్లో కొంచెం వాటర్ వేసుకుని లిడ్ పెట్టి ఒక 2-3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. కుక్కర్ లోనే ప్రెషర్ అంతా పోయిన తర్వాత ఇలా లిడ్ ఓపెన్ చేస్తే చూసారు కదా, అరటికాయలన్నీ మనకు ఉడికిపోయాయి. వీటిని ఒక ప్లేట్ లో వేసుకుని చల్లారనివ్వాలి. ఒకవేళ మీరు అరటికాయల్ని పొట్టు తీయకుండా డైరెక్ట్ గా ఉడకబెడితే గనక ఇప్పుడు కొంచెం చల్లారిన తర్వాత తొక్కలు చేసుకుంటే సరిపోతుంది. కొంచెం మనకి ఆ వేడి చల్లారిన తర్వాత అరటికాయలు ఇలా ఒక స్పూన్ తో గానీ చేత్తో గానీ బాగా మ్యాష్ చేసుకోవాలి. మరీ మెత్తగా అయితే మ్యాష్ చేయొద్దు. కొంచెం ఇలా ముక్కలు ముక్కలుగా ఉంటేనే మనకి కర్రీలో ఆ ముక్కలు తగులుతూ టేస్ట్ చాలా బాగుంటుంది. చూసారు కదండి, ఈ విధంగా ఇలా కొంచెం ముక్క ముక్కల కింద ఉండేలాగా ఒకసారి మ్యాష్ చేసుకుని పక్కన ఉంచుకుందాం. ఇప్పుడు తాలింపు కోసం ఒక పాన్ లో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ మనకి హీట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ ఆవాలు యాడ్ చేసుకొని ఒకసారి బాగా ఫ్రై చేసుకోవాలి. మనకి కర్రీ టేస్ట్ అంతా ఈ తాలింపు మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి మనకి పోపు ఎక్కడ మాడకుండా సిమ్ లో పెట్టుకుని వేయించుకోవాలి. అలాగే బాగా సన్నగా కట్ చేసుకున్న కొన్ని అల్లం ముక్కలు కూడా యాడ్ చేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ అల్లం ముక్కలన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి ముక్కలను కూడా యాడ్ చేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ పచ్చిమిర్చి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక గుప్పెడు కరివేపాకు యాడ్ చేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. కరివేపాకు తినడం వల్ల మనకి ఐ ప్రాబ్లమ్స్ రావు. అలాగే హెయిర్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు 2 ఎండుమిర్చి ముక్కలు కూడా యాడ్ చేసుకుని మరి కాస్త ఫ్రై చేసుకోవాలి. ఇది ఫ్రై అయిన తర్వాత కొంచెం పసుపు యాడ్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి. పసుపు మనం కావాలనుకుంటే అరటికాయ ముక్కలు ఉడికించేటప్పుడు కూడా వేసుకోవచ్చు. లేదంటే ఇలా కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు రుచికి సరిపడినంత సాల్ట్ యాడ్ చేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ తాలింపు మొత్తం మనకి బాగా ఉడికిపోయిన తర్వాత మనం ముందుగా మ్యాష్ చేసుకున్న అరటికాయ పేస్ట్ ఉంది కదా, అది యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. మనం అరటికాయ వేయగానే కొంచెం మాడే అవకాశం ఉంటుంది. స్టవ్ ని సిమ్ లోనే ఉంచుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. పోపులో మనం ఇంగువ కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ యాడ్ చేయలేదు. మీరు కావాలంటే యాడ్ చేసుకోండి. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మన టేస్ట్ కి, మన పులుపుకి తగ్గట్టుగా నిమ్మరసం యాడ్ చేసుకోవాలి. నేనైతే ఇక్కడ ఒక నిమ్మకాయ యాడ్ చేస్తున్నాను. మీ టేస్ట్ ని బట్టి యాడ్ చేసుకోండి. నిమ్మకాయ లేకపోతే చింతపండు గుజ్జైనా సరే యాడ్ చేసుకోవచ్చు. ఈ రెసిపీ అయితే నాకు మా అమ్మ నేర్పించింది. మా అమ్మ ఈ కర్రీ వండిందంటే రైస్ పక్కన పెట్టేసి ఉట్టి కర్రీతో తినమన్నా తినేస్తాం. అంత బాగుంటుంది. మీరు ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి. టేస్ట్ చాలా బాగుంటుంది. మీకు ఈ రెసిపీ ఎలా కుదిరిందో కూడా మాకు కామెంట్ చేసేయండి. అలాగే ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని రెసిపీస్ కోసం ఈశ్వర్ హోమ్ ఫుడ్స్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరొక కొత్త రెసిపీతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్తే.